తెలుగు పద్యాలు. పద్యం. హీనుడెన్ని విద్యలు నేర్చినా గాని గనుడుగాడు హీనజనుడే కాని పరిమళములు మోయ కారముత్త గజమౌనే విశ్వదాభిరామ వినురవేమ. పద్యం యొక్క అర్థం. హీనుడెన్ని విద్యలు నేర్చినా గాని. అర్థం. తక్కువ స్వభావం ఉన్న వ్యక్తి ఎన్నో విద్యలు నేర్చుకున్న. భావం. కేవలం విద్య ఉన్నంత మాత్రాన మనిషి గొప్పవాడవ్వడు. గనుడుగాడు హీనజనుడే గాని. అర్థం. అతను గొప్పవాడవడు, హీన స్వభావం ఉన్నవాడిగానే ఉంటాడు. భావం. నిజమైన గొప్పతనం గుణాలలో ఉంటుంది, విద్యలో మాత్రమే కాదు. పరిమళములు మోయ కారముత గజమౌనే. అర్థం. గంధపు చెక్కలు లేదా సువాసన వస్తువులు మోసిన గాడిద ఏనుగు కాలేదు. భావం. మంచి వస్తువులు మోసినంత మాత్రాన గాడిదకు గొప్పతనం రాదు. విశ్వదాభిరామ వినురవేమ. ఓ విశ్వదాభిరామ, ఈ సత్యాన్ని విను. మూల సందేశం. విద్య కంటే గుణం గొప్పది. చెడు స్వభావం ఉన్నవాడు గొప్పవాడిగా మారడు. నిజమైన గొప్పతనం మనసులో ఉంటుంది. జ్ఞానం ప్లస్ మంచి గుణాలు కలిసినప్పుడే మనిషి మహోన్నతుడు అవుతాడు. నీతి. విద్య ఉన్న గుణం లేకపోతే మనిషి గొప్పవాడు కాలేడు. పద్యం. విద్య లేనివాడు విద్వాంసు చేరువ నుండగానే పండితుండుగాడు కొలని హంసల కాడ కొక్కెరలున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. పద్యం యొక్క అర్థం. విద్య లేనివాడు విద్వాంసు చేరువ. అర్థం. విద్య లేని వ్యక్తి పండితుల దగ్గర ఉండిన. భావం. జ్ఞానం ఉన్నవారి సమీపంలో ఉండటం మాత్రమే సరిపోదు, ఉండగానే పండితుండు కాడు. అర్థం. అలా దగ్గరగా ఉన్నంత మాత్రాన అతను పండితుడు అవ్వడు. భావం. జ్ఞానం సంపాదించాలంటే మనమే కృషి చేయాలి. కొలని హంసల కాడ గొక్కెరలున్నట్లు. అర్థం. సరస్సులో హంసలతో పాటు గొక్కెర, కొంగ ఉన్నంత మాత్రాన అది హంస కాదు. భావం. గొప్పవారితో ఉండటం వల్లే గొప్పతనం రాదు. విశ్వదాభిరామ వినురవేమ. ఓ విశ్వదాభిరామ, ఈ సత్యాన్ని గ్రహించు. మూల సందేశం. గొప్పవారి దగ్గర ఉండటం మాత్రమే సరిపోదు, జ్ఞానం కోసం సాధన అవసరం. స్థానం కాదు, గుణమే మనిషిని గొప్పవాడిని చేస్తుంది. ప్రయత్నం చేసిన వాడే నిజమైన పండితుడు. నీతి. గొప్పవారితో ఉండటం వల్ల మాత్రమే మనం గొప్పవాళ్ళం కాదు. నిజమైన జ్ఞానం కృషి, అభ్యాసం, వినయంతోనే వస్తుంది. పద్యం. అల్పుడైన వాని కధిక భాగ్యము గలగా దొడ్డవారి దిట్టి దొలగగొట్టు అల్పబుద్ధి వాడిదికుల నెరగున విశ్వదాభిరామ వినురవేమ. పద్యం యొక్క అర్థం. అల్పుడైన వాని అధిక భాగ్యము గలగా. అర్థం. చిన్న మనసు, తక్కువ బుద్ధి ఉన్నవాడికి అనుకోకుండా పెద్ద అదృష్టం వచ్చిన. భావం. కొన్నిసార్లు అర్హత లేని వారికి భాగ్యం కలుగుతుంది. దొడ్డవారి దిట్టి తొలగగొట్టు. అర్థం. అతను గొప్పవారిని, పెద్దలను తక్కువగా చూసి వారిని తొలగించడానికి ప్రయత్నిస్తాడు. భావం. చిన్న బుద్ధి ఉన్నవాడు అధికారం వచ్చినప్పుడు అహంకారంతో ప్రవర్తిస్తాడు. అల్పబుద్ధి వాడదికుల నేరగుణ. అర్థం. అల్పబుద్ధి ఉన్నవాడు గొప్పవారి విలువను ఎలా తెలుసుకుంటాడు? భావం. జ్ఞానం లేని వ్యక్తి మహానుభావులను గుర్తించలేడు. విశ్వదాభిరామ వినురవేమ. ఓ విశ్వదాభిరామ, ఈ సత్యాన్ని గ్రహించు. మూల సందేశం. అర్హత లేని చేతిలో అధికారం ప్రమాదకరం. అల్పబుద్ధి ఉన్నవాడు గొప్పతనాన్ని అర్థం చేసుకోలేడు. సంపద వచ్చినా వినయం కోల్పోవద్దు. గొప్పవారిని గౌరవించాలి. నీతి.
అల్పబుద్ధి గలవాడికి అధికారం వస్తే అతను గొప్పవారిని గౌరవించలేడు. ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.